ఊహలు తీయగా ఉంటాయి, కానీ వాస్తవం అంత తీయగా ఉండదు. కోరికలు అందరికీ ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్ రావాలని, మంచి ఉద్యోగం రావాలని, బాగా సంపాదించాలని అందరికీ ఉంటుంది. కానీ అందరి కోరికలు నెరవేరవు. ఆవగించంతంత అదృష్టం ఉండాలి. ఆ మాట పక్కన పెడితే దానికి తగ్గ కృషి, కోరిక ఎంత బలంగా ఉందో అంతకు 10 రెట్లు కృషి, హార్డ్ వర్క్ చేయగలగాలి, పట్టుదలతో చేయగలగాలి. వాళ్ళే సక్సెస్ అవుతారు. అలాగే మరికొద్దిమంది ఎప్పుడు నెగిటివ్ భావంతో ఉంటారు. యద్భావం తద్భవతి అన్నారు. అంటే ఏంటి? మనసులో పదే 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 ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన నిజమైపోతుంది. అందుచేత సానుకూల దృక్పథంతోనే ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎప్పుడు అదే మంచిది. నెగిటివ్ థాట్స్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన అవమానాన్ని, అన్యాయాన్ని మనిషి ఎలా మర్చిపోలేడో ఒక్కొక్క విషయంలో మనం చూస్తూ ఉంటాం. ఒకరి పేరు చెప్తే ఒకరికి అతని పేరు ఎత్తకండి మా దగ్గర, అతను చాలా మాకు అన్యాయం చేశాడని ఫీల్ అయిపోతూ ఉంటాడు. వెంటనే ఆ హావభావాలు కూడా మారిపోతాయి. అంటే ఆ ఆలోచన అతన్ని తరుముకొస్తోంది. అతను మరువలేకపోతున్నాడు ఆ అవమానాన్ని, అన్యాయాన్ని. ఈ రకమైన ఆలోచన దృక్పథమే మనిషిని నడిపిస్తూ ఉంటుంది. అందుచేత ఈ బ్రెయిన్కి ఊహ అయినా వాస్తవం అయినా పెద్ద తేడా ఉండదు. బ్రెయిన్ ఒకేలా స్పందిస్తుంది. అందుచేత ఎప్పుడు కూడా సానుకూల దృక్పథంతో ఉండడం, కోరికలకి తగ్గట్టుగా కృషి చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని విజువలైజింగ్ ప్రాక్టీస్ ద్వారా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా నీలో ఉన్న ప్రతి కోరిక నెరవేరేట్లాగా నువ్వు సాధించగలవు. అసాధ్యమేమీ కాదు. కృషి చేయండి.